బీజేపీ నేతలకు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ది చెప్తారని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్దిని చూసి కారుకూతలు కూస్తున్నారని ఆయన విమర్శించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పెద్ద బాల్గోడ్ గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. క్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల అవగాహన లేకుండా బీజేపీ నాయకులు విమర్శిస్తుండడాన్ని ఆయన తప్పుపట్టారు. అదేవిధంగా ప్రజాదరణ గల కళాకారుడు గద్దర్ పట్ల తీవ్ర విమర్శలు చేయడం గమనార్హమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది కోసం సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల స్థాపనకు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తుంటే ప్రతిపక్షాల పార్టీల నాయకులు విమర్శిస్తుండడం శోచనీయమన్నారు. రూరల్ ప్రాంతానికి అత్యధిక నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ ప్రాంతాన్ని అభివృద్ది చేయడమే తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. సాంస్కృతిక మనం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అన్నది ఒక అస్తిత్వ పోరాటం కింద జరిగింది. ఒక అభివృద్ధి కాకుండా ఆత్మగౌరవము, వాటర్, నీళ్లు, నిధులు నియామకాలే కాకుండా మన ఆత్మగౌరవం కింద మన సంస్కృతి మీద దాడి జరిగిందని చెప్పి మనం ఒక అస్తిత్వ పోరాటం కింద చేసినాం. సో తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసి ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కవులు కళాకారులు ఇప్పుడు గద్దర్ గారు కానీ, మరి అందేశ్రీ గారు కానీ, గూడ అంజయ్య గారు కానీ, మరి నారాయణ గారు కానీ, వీళ్ళందరి కూడా చాలామంది అంటే కళాకారులు, ఈ వైతాళికులు అంటాం మనకు తెలంగాణ వైతాళికులు, సాగల ఐలమ్మ గారు, ఇట్లా పాత వాళ్ళు కాదు ఉన్న వాళ్ళల్లో రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళని గుర్తించాలని చెప్పేసి, వాళ్ళకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ పేర్లు కేంద్ర ప్రభుత్వానికి పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఈ రెండుకి మనం ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంకో కొత్తగా వచ్చింది అది. సో మనము ఇంతమంది పంపించడం, మరి ఆంధ్రకు 5 ఇచ్చారు, తెలంగాణకు 2 ఇచ్చారు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు దానికి బండి సంజయ్ ఈయన కేంద్ర మంత్రి, మరి ఆయన మతుండి మాట్లాడుతున్నాడా, మతలేక మాట్లాడుతున్నాడా, కేంద్ర మంత్రిలా కాకుండా ఆయన ఒక సాధారణ కార్పొరేటర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు గద్దర్ గారి భావజాలం వేరు, బీజేపీ భావజాలం వేరు, మేము ఆయనకి ఇచ్చే ప్రసక్తే లేదని మాట్లాడుతూ ఉన్నారు. దానికి నేను గద్దర్ను అవమానపరిచినందుకు, లేకుంటే తెలంగాణ యొక్క సంస్కృతిని ప్రజలలో తీసుకెళ్లి తెలంగాణ ఉద్యమకారుడు ఇలా గద్దర్ అనే వ్యక్తి ఒక పెద్ద మహాసముద్రం లాగా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి, ఆయనను కించపరచడము, మరి ఆయనకు పద్మభూషణ్, మన పద్మశ్రీ అవార్డులు ఇవ్వడంలో మేము ఇవ్వము ఎట్టి పరిస్థితులను మాట్లాడడం అనేది దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాము. వెంటనే బండి సంజయ్ గారు వాళ్ళ వ్యాఖ్యలు వాపసు తీసుకొని తెలంగాణ ప్రజలకు, మరి గద్దర్ కుటుంబానికి శోభా గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, మరి ఇప్పుడు ఎవరు భావజాలంలో ఉన్నారు? ఇప్పుడు నిర్మల్ మహేశ్వర్ రెడ్డి ఎక్కడైనా బీజేపీలో ఉన్నాడో, మొన్న కాంగ్రెస్ పోయిండు. రమణారెడ్డి గారు ఎమ్మెల్యే, మన కామారెడ్డి ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పోయిన వాడే. కొండా విశ్వేశ్వరరెడ్డి వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళే. మరి వాళ్ళు ఎవరు భావజాలంలో మరి వాళ్ళని జాయిన్ చేసుకున్నారు అంటే, మీరు ఈ విధంగా తెలంగాణ వైతాళికులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి, ఇప్పుడు మన జాతీయ గీతం, తెలంగాణ జాతీయ గీతం జయ 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 తెలంగాణ, మనం పాటను జాతీయ గీతంగా పెట్టుకున్నాము. దాన్ని రాసినటువంటి అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వమని చెప్పినాము. మరి అంటే భావజాలం వేరే ఉందని చెప్పి, మరి అంటే ఓన్లీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు, లేకుంటే ఓన్లీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి మీరు జాతీయ అవార్డులు ఇస్తారా? మరి దీనికి అందుకని తెలంగాణ సమాజము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దీన్ని మేము ఆయన మరి కేంద్ర మంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మొన్న కూడా అక్కడ నేను చెప్పిన పెట్టాం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక అది స్కీమ్లు ఇవి, మరి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, అన్ని స్కీమ్లకు ఇస్తుంది. ఇది ఫెడరలిజంలో ఎట్లా ఉంటుందంటే రాష్ట్రం నుండి నిధులు కేంద్రానికి పోతాయి, దాంట్లో నుండే కేంద్రము మళ్ళీ రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. మరి రాష్ట్రం నుండి పోయిన నిధులు మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పెట్టమనండి, అది సాధ్యం కాదు కదా. మరీ కేంద్ర మంత్రి ఉండి మధ్యస్థితం కోల్పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వాళ్ళను, తెలంగాణ ప్రజలు మీకు ఏం తప్పు చేసిరు? 8 మందిని గెలిపించి మీరు పార్లమెంటుకు పంపిస్తే మీరు ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడకుండా గుజరాత్లకు చెప్పులు మోసే పరిస్థితికి వచ్చారు మీరు. ఇవాళ తెలంగాణ నుండి పోయినటువంటి బడ్జెట్ ఏదైతే తెలంగాణ ప్రజలకు ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వానికి ₹1 పోతే తెలంగాణకు వాపసు 45 పైసలు మాత్రమే వస్తున్నది. ఇవాళ మిగతా 55 పైసలు మీరు వేరే రాష్ట్రాలకు పెట్టుకుంటున్నారు.
ఇవాళ మరి ఉత్తరప్రదేశ్ బీహార్కి ఏమో ₹1 అక్కడ ఆదాయం వస్తే ₹7 ₹6 అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలండి సంజయ్ గారు. మీరు ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని కొట్లాడి ఇవాళ తెలంగాణకు రావాల్సిన నిధులను తీసుకురండి. తెలంగాణ ప్రజల ఒక కంప్లీట్గా అమలు కావట్లేదు. తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో రిజర్వేషన్ బిల్ అమలు కావట్లేదు. దాని గురించి కొట్లాడండి. కానీ తెలంగాణ కళాకారులను వైతాళికులను ఇన్సల్ట్ చేయడము, లేకుండా మోడీ బొమ్మ రాష్ట్ర ప్రభుత్వము స్కీమ్లలో పెట్టడం అన్నది అది చాలా చిల్లర వ్యవహారమైనటువంటి మాటలు. మరి అలాంటి బీజేపీ వాళ్ళు మానుకుంటే మంచిది. లేకుంటే భవిష్యత్తులో తెలంగాణలో ప్రజలు తిరగబడి బీజేపీ వాళ్ళకు మరి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది.